వెళ్తే అలా చెప్పొచ్చు. వెళ్ళకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యూహం ఏమన్నా ఫీల్ అవుతున్నారా? ఇక వ్యూహం లేదు, పాడు లేదండి. అది ఉడుకుమోత్తనం అవుతుంది తప్పించి వ్యూహం ఏంటి నా బొంద. వ్యూహం అంటే సభలో కూర్చుని నువ్వు మాట్లాడాలా, సమాధానం చెప్పాలా, వినాలా, వాళ్ళు ఏం చెప్తున్నారు డైవర్ట్ అవుతుందా, నువ్వు అది అయిపోయాక వచ్చి ప్రెస్ తో మాట్లాడు. ఇప్పుడు తెలంగాణలో చూడట్లేదా, ప్రెస్ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు కదా ప్రతిపక్షం. జగన్ ఇంతకుముందు రేవంత్ మాట్లాడలేదా? గత 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉండే ఒకసారి కూడా మాట్లాడలేదు. ఓకే, సీఎం గా ఉన్నారు, మాట్లాడలేదు. ఇప్పుడు కనీసం ఈ నెల రోజులు 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే 15 రోజులు ఒకసారి కూడా మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టలేదు. అది ఫస్ట్ రోజు పెట్టేసి అది మాట్లాడేసి వెళ్ళిపోయారు అంతే. అంతే. ఆయనకి ఈయనకి మొదటి నుంచి అదే కదా అలవాటు, బ్యాడ్ అదే కదా. అవును, అదే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇంటరాక్ట్ అయ్యారు కదా మీడియాతో. అదే చెప్తుంది, ఆయనకి ఈయనకి దూరంలో అదే ఉన్న తేడా. ఆయన మార్చుకోవాలా, లేదు ఇదే అనుకుంటే గనక ఇంకా ప్రజలు అర్థం చేసుకుంటారు ఆయన తత్వాన్ని. సభలోకి వస్తే పరువు పోద్దనే ఫీలింగ్ ఏమన్నా ఉందా ఆయనకి? కొత్తగా పోయేదే ఉంది అంటే 151 మందితో ఒకప్పుడు ఉన్న అదే సభలో ఇప్పుడు 11 మందితో రావడం అంటే ఎందుకు? అందులో పరువు పోయేది ఏంటంటున్నా నేను అనేది. ఇప్పుడు 6% వచ్చిన వాళ్ళకి 21 సీట్లు వచ్చింది, 40% వచ్చింది, నీకు వచ్చింది 11. అది డెమోక్రటికల్ స్పెషాలిటీ అంతే తప్పించి నీకు 40% ఓట్లు అంటే 1 కోటి